హాయ్ హలో వెల్కమ్ టు బెంగళూరు పాప స్వాతిక వ్లాగ్స్. ఈరోజు మేము మైసూర్ దగ్గరలో ఉన్న భూవరాహస్వామి టెంపుల్కి వెళ్తున్నాము. మేము ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ 1 అయింది. వెళ్ళేదారిలోని లంచ్ కోసమని ఈ ప్లేస్లోని రెస్టారెంట్ దగ్గర ఆగాము. మాధూర్ అనే ప్లేస్లోని ఈ రెస్టారెంట్ ఉంది. ఈ ప్లేస్లోని మాధూర్ వడ ఫేమస్. ఇది కర్ణాటక మీల్స్ అంట. రాగి ముద్ద ఇచ్చి ఈ ఐటమ్స్ అన్నీ ఇచ్చారు. ఇంకొకటి ఆంధ్ర మీల్స్ కూడా చెప్పాము. ఇది ఆంధ్ర మీల్స్. నేనైతే పాలక్ పన్నీర్ అండ్ రోటీ ఇంకా ఫ్రైడ్ రైస్ చెప్పుకున్నాను. ఫుడ్ ఏం పెద్దగా అంతగా ఏం లేదు, ఓకే. ఆ రెస్టారెంట్ బయటే పాన్ ఉన్నది. నేను చాక్లెట్ పాన్ ట్రై చేశాను, అది బాగుంది. ఇంకా లంచ్ అయ్యాక మళ్ళీ మా జర్నీ స్టార్ట్ అయ్యింది. మేము వెళ్ళేదారిలోని అన్నీ కూడా పొలాలు మొక్కలే ఉన్నాయి. అంతా కూడా గ్రీనరీగా చాలా బాగుంది. ఆ దారంతా చామంతి పూల తోటలే ఉన్నాయి. సో ఇక్కడ అన్నీ కూడా ఫ్లవర్స్ అమ్ముతున్నారు. ఇది టెంపుల్ దగ్గరలో ఉన్న హిమవతి రివర్. ఇంకా మేము టెంపుల్ రీచ్ అయ్యేసరికి ఈవినింగ్ 5:30 అయింది. కార్స్ అన్నీ ఇలా పార్క్ చేసుకుని నడుచుకుంటూ టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి. మనం టెంపుల్కి వెళ్ళే దారిలోని చాలా షాప్స్ ఉంటాయి. ఇక్కడ పువ్వులు ఇవన్నీ కూడా అమ్ముతారు. ఇంకా మెయిన్ ఈ టెంపుల్కి ఫేమస్ ఏంటంటే భూవరాహ స్వామి కాబట్టి ఎక్కువ ఎవరికైనా ల్యాండ్ ప్రాబ్లమ్స్, ల్యాండ్ ఏవైనా కొనాలన్నా కట్టాలన్నా ఇల్లు ఏవైనా కట్టాలన్నా ఈ టెంపుల్స్కి వస్తారు. ఇదే హిమవతి రివర్. టెంపుల్ పక్కన ఈ రివర్ కూడా ఉంటుంది. టెంపుల్లోని భూవరాహస్వామి ఈ రూపంలో ఉంటారు. లోపల ఫొటోస్ తీయడానికి అది ఎలా ఉంటుందో లేదో అని ఇక్కడ క్లారిటీగా చూపిస్తున్నాను. అక్కడ ఉన్న షాప్స్ దగ్గరే ఇటుకలవి కూడాను సేల్ చేస్తారు, అంటే బ్రిక్స్. ఈ గుడిలోని మట్టి ఇంకా ఇటుకలకి పూజ చేసి మనకిస్తారు. మనం ఇల్లు కట్టుకున్నప్పుడు అవి వేసి కట్టుకుంటాము. టెంపుల్కి రీచ్ అవ్వడానికి ప్రాపర్ వాక్వే అయితే లేదు. చాలా రాయిలు మట్టి అవి చాలా ఉంటాయి. చాలా కష్టమైంది నడడానికి కూడా. కాలుకి అవి రాయిలు గుచ్చుకుపోతూ ఉంటాయి.
ఇవి ఆర్గానిక్ బెల్లం అంట, జాగరీ. టెంపుల్ దగ్గర సేల్ చేస్తున్నారు ఇవి కూడా. ఇక్కడే అన్నదానం జరుగుతుంది రోజు. ఎవరికైనా కావాలంటే అక్కడికి వెళ్ళి తినొచ్చు. ఇంకా కనిపిస్తుంది కదా, అదే టెంపుల్. అక్కడికి వెళ్ళాలి మనం ఇప్పుడు. ఇప్పుడు మనం టెంపుల్కి రీచ్ అయిపోయాము. కనిపిస్తుంది కదా, అదే మెయిన్ ఎంట్రన్స్ టెంపుల్కి. ఇంకా టెంపుల్ ఫుల్లీ కన్స్ట్రక్షన్ అవ్వలేదు. సో ఇంకా సగం సగం వర్క్స్ అలాగే ఉండిపోయి, స్టోన్స్ అవన్నీ అక్కడే ఉంటాయి ఎక్కడ పడితే అక్కడ. ఈ టెంపుల్ మొత్తం కూడా ఇలాగే ఉంటుంది. అందరూ కూడా ఇటుకలతోని రాయలతోని ఇలా ఇల్లు కట్టుకుంటారు. ఇక్కడ ఇలా కడితే వాళ్ళు త్వరగా ఇల్లు కొనుక్కుంటారు, ఇంకా కట్టుకుంటారనే నమ్మకం. ఇలా టెంపుల్ మొత్తం కూడా లోపల చూసారా, అందరూ కూడా ఎలా కట్టుకున్నారో రాయలతోని ఇల్లులు. అవి చిన్న చిన్న ఇల్లులు. ఇలా లోపలికి ఎంటర్ అయ్యాక మనం ఒక ప్రదక్షిణ చేశాక లోపలికి, మెయిన్ టెంపుల్ లోపలికి వెళ్తాము. సో అలా ప్రదక్షిణ చేసేటప్పుడు ఈ వే అంతానా ఇలా ఇల్లులు, చిన్న చిన్న ఇల్లులు కట్టుకుని కనిపిస్తాయి మనకి. ఇంకా టెంపుల్ బ్యాక్ సైడ్ మట్టి కూడా ఉంటుంది. అక్కడ అందరూ కూడా మట్టి తీసుకుంటారు, ఆ మట్టినే పూజ చేస్తారు. మనం షాప్ దగ్గర పూజ సామాన్లు తీసుకున్నప్పుడు వాళ్ళు ఒక కవర్ కూడా ఇస్తారు, మట్టి తీసుకుని వేసుకొని ఇంటికి తీసుకెళ్ళడానికి. సో ఇక్కడ జనాలందరూ దేవుణ్ణి దండం పెట్టుకుని ఈ మట్టి అంతా కవర్లో వేసుకుని తీసుకెళ్తారు ఇంటికి. ఈలోపే మా మమ్మీ ఇక్కడ ఇల్లు కట్టేస్తుంది చిన్న చిన్న రాయలతోని.
టెంపుల్కి వెళ్ళే ఎంట్రన్స్లోనే స్టార్టింగ్లోని కొబ్బరికాయలు కొట్టడానికి ఉంటుంది. అక్కడే మనం కొబ్బరికాయలు కొట్టాలి. టెంపుల్లో ఉన్న భూవరాహస్వామి విగ్రహం ఇదే. లోపల దీపాల వెలుగులో ఉన్నారు కాబట్టి అంత క్లారిటీగానా కనబడట్లేదు మనకి. ఇంకా మనకి ఫోటోగ్రఫీ అది కూడా ఎలో లేదు లోపల విగ్రహం దగ్గర. పూజకి టోకెన్ తీసుకుని మనం మట్టి ఇంకా ఇటుక ఆ టేబుల్ మీద పెడితే పంతులు గారు దాన్ని పూజ చేసి మనకిస్తారు. ఇచ్చిన తర్వాత మనం అవి పట్టుకుని టెంపుల్ చుట్టూ 11 టైమ్స్ తిరగాలి మన కోరిక చెప్పుకొని. తర్వాత ఇంటికి వెళ్ళాక ఆ మట్టి ఇంకా ఇటుక పూజ గదిలోని పెట్టుకుని డైలీ పూజ చేయాలి. మనం ఇల్లు కట్టుకున్నప్పుడు ఈ ఇటుక ఇంకా మట్టి ఆ ఇంటిలోని స్టార్టింగ్లో వేసి కట్టుకుంటాము. అలా ఈ భూ వరాహస్వామి చాలా ఫేమస్. ఈ టెంపుల్లోని అందరూ కూడా ఎక్కువ ల్యాండ్ రిలేటెడ్ మ్యాటర్స్ ఇంకా కొత్త ప్రాపర్టీ కొనాలన్నా ఇల్లు కట్టాలన్నా వీటి కోసం వచ్చి మొక్కుకుంటారు. ఈ టెంపుల్లోని వరాహస్వామి లెఫ్ట్ టైం మీద భూదేవి కూర్చుని ఉంటారు. ఈ టెంపుల్ టైమింగ్స్ మార్నింగ్ 9:30 AM to 1:30 PM, మళ్ళీ 3:30 PM to 7 PM వరకు ఉంటుంది. బెంగళూరు నుంచి ఈ టెంపుల్ 180 కిలోమీటర్స్ డిస్టెన్స్, ఇంకా మైసూర్ నుంచి 45 to 50 కిలోమీటర్స్ డిస్టెన్స్లోని ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టు ఉంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలోని కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్.